పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా రావలసిన వారిని దర్శించండి. వారు త్వరగా మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకు మీరే కృపను చూయించండి. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి నాయన. అయోగ్యుడను నిష్ప్రయోజకుడును ప్రభువా, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోటి నా మాటలుంచి నన్ను మీ సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, మా అందరితో మీ వాక్యం ద్వారా మాట్లాడుతురండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేసిన మేళ్ళన్నింటిని తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకు మాకు మీ సహాయమును దయచేయండి. అయా, ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రువు తీసుకొచ్చే కలవరం అంతటిని మీరు లయపరచండి. మీరు అన్ని విషయాలు మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేళ్ల విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబట్ట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 విషయాలను మనం చూద్దాం. ఈ 3 మాటలు ఏంది అంటే, మొదటిది ఇశ్రాయేలీల విషయమై, రెండవది ఇశ్రాయేలీల పక్షముగా, మూడవది ఇశ్రాయేలీలకు. ఈ 3 మాటలు రాయబడిన సందర్భములను మనం చూద్దాం. ఈ 3 సందర్భాల్లో మన ప్రభు ఎలాంటి వాడో మనం గమనించవచ్చు. మనము మన ప్రభు ఎలాంటి వాడో గ్రహించి ఆ ప్రభువును ఆరాధించే వారముగా ఉండాలి. మొదటిగా ఇశ్రాయేలీల విషయమై అనే మాట రాయబడిన సందర్భాన్ని మనం చూద్దాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో ఈ మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. గమనించండి, ఇశ్రాయేలీల విషయమై అనే మాట ఈ వచనంలో రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మందిరం యొక్క పునాది వేయబడిన సందర్భంలో యాజకులు వంతుల చొప్పున కూడి
యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు యెహోవాను స్తుతిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునుగాక అని ఈ వచనములో వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని వ్రాయబడ్డట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీయులు అంటే అబ్రహాము సంతానము. దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. వారికి ఎన్నో విధాలైన మేలు చేసిన వాడుగా ఉన్నాడు. మరి ఈ ఇశ్రాయేలీల విషయమై ఆ ప్రభువు కృపను చూపేవాడుగా ఉన్నట్లు, ఇశ్రాయేలు విషయమై ఆ ప్రభు యొక్క కృప నిరంతరం నిలిచేదిగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఈ మొదటి సందర్భంలో ఆ ప్రభు ఎలాంటి వాడో మనం చూస్తున్నాం. ఆయన కృప కలిగిన వాడుగా ఉన్నట్లు మనకు తెలియజేయబడుతూ ఉంది. ఇశ్రాయేలీల విషయమై అనే మాట వ్రాయబడిన మరి ఈ సందర్భంలో గమనించండి, ఆ ప్రభు కృప కలిగిన వాడుగా ఉన్నట్లు, ఆ ప్రభు కృప చూపించేవాడుగా ఉన్నట్లు మనకు తెలియజేయబడుతుంది. ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే మరి ఆ ప్రభువు కృప కలిగిన వాడుగా ఉన్నట్లు, కృప చూపించేవాడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీల విషయమై కృపను చూపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి మనుషులందరి ఎడల ఆయన కృపను చూపించేవాడుగా ఉన్నాడు. మనుషులందరికీ ఆయన కృప చూపేవాడుగా ఉన్నట్లు వాక్యం తెలియపరుస్తూ ఉంది. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నదని చెప్పి వాక్యంలో రాయబడింది. గమనించండి, మనుషులందరి ఎడల ఆయన కృపను చూపించేవాడుగా ఉన్నాడు. మరి ఆ ప్రభు తన కృప ద్వారా మనుషులకు ఎన్నో విధాలైన మేలు ఆయన చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. చూడండి, ఇక్కడ నమ్మువారు ఆయన కృపచేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారని వ్రాయబడి ఉంది. గమనించండి, పాపులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. లోకంలో మనుషులందరూ పాపులుగా ఉన్నారు. పాపులు నీతిమంతులుగా తీర్చబడాలి. పాపులు మరి నీతిమంతులుగా ఏ విధంగా తీర్చబడతారు? యేసు ప్రభువారు పాపులను నీతిమంతులుగా తీర్చడానికి పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తమంతటిని చిందించి తన ప్రాణం అర్పించిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభువు ఎవరైతే ఆయన నమ్ముకుని ఆయన కొరకు జీవిస్తున్నారో వారిని తీసుకుపోవడానికి మరలా రాబోతూ ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభువారు మరి దేవుడైన మనుషుడికి లోకానికి వచ్చి సిలువలో బలైపోయాడు. దేని కొరకు అంటే పాపులుగా ఉన్న మనుషుడిని నీతిమంతులుగా తీర్చడానికి. ఎవరైతే మరి సిలువలో బలైనటువంటి యేసు ప్రభువును నమ్ముతారో, నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభువుని అడుగుతారో, ప్రభు ఏం చేస్తూ ఉన్నా అంటే తన కృపచేత ఉచితంగా వారిని ఏం చేస్తున్నాడంటే నీతిమంతులుగా తీరుస్తున్నాడు. గమనించండి, ఆ ప్రభు సిలువలో రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు. ఆ రక్తము ద్వారా
ఎవరైతే ఆయన నమ్ముతున్నారో వారిని తన కృపచేత ఉచితంగానే నీతిమంతులుగా తీరుస్తూ ఉంటున్నాడు. అంటే ఆ ప్రభువు మరి ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చడానికి ఆ వ్యక్తి నుండి ఏమీ ఆశించడం లేదు. అంటే మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డానికి ప్రభువునకు వెండి కానీ బంగారం కానీ ఇంకేదైనా వస్తువులు కానీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆ ప్రభువు మరి తన రక్తము ద్వారా తన కృపచేత ఉచితంగానే నమ్మే ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. గమనించండి, ఎవరైతే ఇంకా నీతిమంతులుగా తీర్చబడకుండా పాపంలోనే కొనసాగుతున్నారో వారు ఇప్పుడైనా మరి ప్రభువుని అంగీకరించి ప్రభువుని నమ్ముకుని నీతిమంతులుగా తీర్చబడాలని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. మరి నీతిమంతులుగా తీర్చబడిన వారు నిత్య జీవాన్ని పొందుతారని వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 25 చివరి వచనాలు మనం చూస్తే నీతిమంతులు నిత్య జీవం పొందుదురని చెప్పి రాయబడింది. నీతిమంతులు ఏం పొందుతారు? నిత్య జీవాన్ని పొందుతారు. అంటే నిత్యం ప్రభువుతో జీవించే భాగ్యాన్ని వారు పొందుతారు. ఆ మోక్ష రాజ్యానికి వారు వారసులు అవుతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, మరి ప్రభుని అంగీకరించిన మన జీవితంలో మరి మనం ప్రభుని నమ్మటం ద్వారా ఆ ప్రభు ఏం చేశాడంటే తన రక్తం ద్వారా తన కృపచేతనే ఉచితంగా మనల్ని నీతిమంతులుగా తీర్చి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేశాడు. నిత్యం ప్రభువుతో జీవించే భాగ్యాన్ని మనకిచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. మనం నీతిమంతులంగా తీర్చబడి నిత్య జీవానికి వారసులంగా చేయబడ్డాము అంటే అది ఆ ప్రభు కృపచేతనే. కాబట్టి మరి ఆ ప్రభు తన కృపచేత మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఆయన్ని మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. అలాగే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ మనం చూస్తున్నాం, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అనే మాటను. పాపులుగా ఉన్న మనుషులు పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారుగా ఉన్నారు. ఆ శిక్ష ఏంది అంటే పాతాళము. పాపులుగా ఉన్న మనుషులు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షణ అనేది ఎలా పొందగలరు? గమనించండి, మరి యేసు ప్రభువారు పాపులైన మానవులను పాతాళం నుంచి రక్షించడానికి పాపులైన మానవులకు బదులుగా ఆ కలువరి శిలువలో శిక్ష భరించిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే ఆ ప్రభువుని అంగీకరించి పాపాలు ఒప్పుకుంటున్నారో వారిని ఆ ప్రభువు మరి తన కృపచేత ఉచితంగానే ఏం చేస్తా ఉన్నా అంటే పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి వారికి రక్షణ దయచేసేవాడుగా ఉంటున్నాడు. వీళ్ళని గమనించండి, కృపచేత మరి రక్షణ అనేది కలుగుతుందని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో మరి వారికి ఆ ప్రభు తన కృపచేత రక్షణ కలగజేసేవాడుగా ఉంటున్నాడు. దేని నుంచి రక్షణ అంటే పాతాళము నుండి రక్షణ. పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షణ అనేది ఆ ప్రభువు తన కృపచేత దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మరి ప్రభువును అంగీకరించడం ద్వారా ఆ ప్రభు తన కృపచేత మనకు రక్షణనిచ్చాడు. పాతాళం నుండి మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆ ప్రభు కృపచేత పొందిన రక్షణను బట్టి ఆయన్ని ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, ఆ ప్రభు యొక్క కృపచేత మనం నీతిమంతులంగా తీర్చబడి నిత్య జీవానికి వారసులమైనాము. అంతేకాదు ఆ ప్రభు కృపచేత మనము పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షింపబడిన వారంగా ఉన్నాము. కాబట్టి ఆ ప్రభువును మనం ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, మరి నీతిమంతులంగా తీర్చబడినటువంటి మనము రక్షింపబడినటువంటి మనము ఆ ప్రభు కృపచేత ఇంకొక మేలు పొందుతూ ఉన్నాం. ఆ మేలు ఏంది అంటే
94వ కీర్తన 18వ వచనంలో మనం చూడవచ్చు. అక్కడ రాయబడింది, మరి నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అని. కృప ఏం చేస్తూ ఉంది? బలపరుస్తూ ఉంది. ఆ ప్రభువు తన కృప చేత మనల్ని ఏం చేస్తున్నాడంటే బలపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభుని ఆశ్రయించే వారంగా ఉన్నప్పుడు మనము ప్రభు కృపచేత బలపరచబడతాము. ప్రభు కృపచేత బలపరచబడి మరి ఆయన కోరిన స్థాయిలో మనం ఆయన కొరకు జీవించగలుగుతాము. కాబట్టి మన జీవితంలో ఆ ప్రభు కృపచేత మనం బలపరచబడుతున్న దాన్ని బట్టి కూడా ఆయన ఎంతగానో మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. వాక్యలో మనం చూస్తూ ఉంటున్నాం, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచును అని వ్రాయబడిన సందర్భాన్ని, ఇశ్రాయేల్ విషయమై ఆయన కృపను చూపించేవాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. ఇశ్రాయేల్ విషయమై మాత్రమే కాదు కానీ మన విషయమై కూడా ఆయన ఏం చూపిస్తూ వచ్చాడు? కృప చూపిస్తూ వచ్చాడు. మన విషయంలో కూడా ఆయన కృపను చూపిన వాడుగా ఉన్నాడు. మన ఎడల కృపను చూపించి ఆ ప్రభు కృపచేత మన నీతిమంతులుగా తీర్చి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఆ ప్రభు తన కృపచేత మనకు రక్షణనిచ్చిన వాడుగా ఉన్నాడు పాతాళము నుండి. ఆ ప్రభు తన కృపచేత మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు కృపచేత మనం పొందుతున్న ఈ మేళ్ళన్నిటిని బట్టి మనం ఆయన ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 42వ వచనం. యెహోషువ గ్రంథము 10:42. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచునని గనక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. ఈ వచనములో ఇశ్రాయేలీల పక్షముగా అనే మాట వ్రాయబడి ఉంది. ఏ మాట ఉంది ఇక్కడ? ఇశ్రాయేలీల పక్షముగా అనే మాట వ్రాయబడి ఉంది. మొదటి మాట ఏం చూసామంటే ఇశ్రాయేలీల విషయమై అనే మాటను చూస్తూ వచ్చాం. రెండోదిగా ఏం చూస్తున్నామంటే ఇశ్రాయేలీల పక్షముగా అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను అని రాయబడింది. ఇశ్రాయేలీల పక్షముగా యెహోవా ఏం చేస్తూ ఉన్నాడు? యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షముగా యెహోవా యుద్ధం చేస్తున్నట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ రెండవ సందర్భంలో మరి ఆ ప్రభు ఎలాంటి వాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి వాడంటే తన ప్రజల పక్షాన యుద్ధము చేసేవాడు. ఎలాంటి వాడు ఆయన? తన ప్రజల పక్షాన యుద్ధం చేసేవాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి మనము గమనించవచ్చు, నిర్గమాకాండములో 14వ అధ్యాయం 25వ వచనములో కూడా మరి ఆ ప్రభువు ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేసినట్లు వ్రాయబడి ఉంది. గమనించండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 25వ వచనములో, అలాగే మనం చదువుతూ వచ్చిన యెహోషువ గ్రంథం 10:42. ఈ రెండు సందర్భాల్లో మరి యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేశాడని చెప్పి వ్రాయబడి ఉంది. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మరి యెహోవా ఇశ్రాయేలు పక్షాన ఎవరితో యుద్ధం చేశాడు? ఎవరితో? ఐగుప్తీయులతో యుద్ధం చేస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రములో ఇశ్రాయేలు అందరూ దాటిపోయారు. ఆ సముద్రాన్ని దేవుడు దారి ఏర్పాటు చేశాడు. ఆ దారి గుండా అదే దారిలో ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ఏం చేస్తూ ఉన్నారు? వెంబడిస్తూ ఉన్నారు, తరుముతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఆ ఐగుప్తీయులకు రథచక్రాలు ఊడిపోయినట్లు చేశాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదాము రండి, మరి వారి పక్షాన యెహోవా మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. వాని దేవుడు ఏం చేశాడంటే సముద్రంలో ముంచివేశాడు. చూడండి, ఇక్కడ మరి ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని మరలా దాసులుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.
అలాంటి ఐగుప్తులతో దేవుడు ఇశ్రాయేలు పక్షాన్ని ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఐగుప్తుల యొక్క మరి ఆ క్రియలన్నిటినీ నశింపజేస్తూ వచ్చాడు. ఐగుప్తీయులు మరి ఇశ్రాయేలును దాసులుగా చేసుకున్నారా? చేసుకోలేదు. గమనించండి. మరి దీని ద్వారా మనకేం అర్థమవుతుంది అంటే, మరి రక్షణ పొందినటువంటి మన విషయంలో శత్రు సమూహం అంటే అపవాది యొక్క సమూహము మరి ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అంటే, ఈ సమూహము చేసే ప్రయత్నాలు ఏంటంటే, రక్షణ పొందినటువంటి మనల్ని మరలా పాపానికి దాసులుగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రక్షణ పొందిన మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ విధంగా మరి శత్రు సమూహము మనపై దాడి చేస్తున్నప్పుడు మనం ప్రభు మీద ఆధారపడితే ప్రభు ఏం చేస్తాడు? మన పక్షాన శత్రు సమూహంతో యుద్ధం చేసి ఆ శత్రు సమూహం యొక్క మరి ఆ యొక్క ప్రయత్నాలన్నింటినీ మరి నశింపజేస్తాడు. అంటే మనల్ని పాపానికి దాసులుగా శత్రు సమూహం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కదా, ఆ విధంగా పాపానికి దాసులుగా మనం కాకుండా ఆ ప్రభు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. ఆ శత్రు బారి నుంచి మనల్ని భద్రపరిచేవాడుగా ఉంటాడు. అలాగే మరి మనము యెహోషువ గ్రంథము 10:42 చూస్తున్నాం. అక్కడ మరి ప్రభువు ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేశాడు. ఎవరితో? యెహోషువ గ్రంథంలో 10:42 రాయబడిన మరి సందర్భం. అక్కడ ఎవరితో? అప్పటికి ఇశ్రాయేలు ఎక్కడున్నారు? కనాను దేశానికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు ఎక్కడికి వచ్చారు? కనాను దేశానికి వచ్చారు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎక్కడున్నారు? ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు ఎక్కడికి వచ్చారు? కనాను దేశానికి వచ్చేసారు. మరి ఇప్పుడు 10వ అధ్యాయం 42వ వచనంలో ఇశ్రాయేలు పక్షాన యెహోవా యుద్ధం చేశాడు. ఎవరితో యుద్ధం చేశాడు? కనాను దేశంలో ఉన్న జనాంగముతో. ఎవరితో? కనాను దేశంలో ఉన్న జనులతో యుద్ధం చేశాడు దేవుడు. మరి కనాను దేశంలోని జనులు ఎలాంటి వారుగా ఉన్నారు అంటే, దేవుడు కనాను దేశాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అది ఎవరిది? ఇప్పుడు ఆ దేశం ఎవరిది? ఇశ్రాయేల్ది. ఎందుకంటే ఆ దేశంలోని జనాంగము దేవునికి వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు. మరి వారు మారతానని దేవుడు వారికి అవకాశం ఇచ్చిన వారు మారలేదు కాబట్టి వారిని నిర్మూలన చేసి ఆ దేశాన్ని ఇశ్రాయేలుకి ఇవ్వాలని దేవుని ఉద్దేశం కలిగి ఆ దేశాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మరి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని ఇశ్రాయేలు ఏం చేయాలా? స్వాధీనం చేసుకుని దానిలోని సమృద్ధిని అనుభవించాలి. కానీ మరి ఈ యొక్క కనాను దేశంలో జనాంగం ఏం చేస్తూ ఉన్నారంటే, ఇశ్రాయేలీలు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకొని దానిలో ఉన్న సమృద్ధిని అనుభవించకుండా ఆటంకంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ దేశంలో జనాంగంతో ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేసి వారిని ఓడించి వారిపై జయమిచ్చి మరి వారిని నిర్మూలన చేసి ఆ దేశము మరి ఇశ్రాయేలు స్వాధీనం అగునట్లుగా ప్రభు కృప చూపించాడు. మరి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుని ఇశ్రాయేలు ఆ దేశంలోని సమృద్ధిని అనుభవించారు. అలాగే మరి రక్షణ పొందినటువంటి మన జీవితంలో దేవుడు మనకు ఏమైతే ఇచ్చాడో దాన్ని మనం అనుభవించకుండా శత్రువు ఏం చేస్తాడంటే అడ్డగించేవాడుగా ఉంటాడు. దేవుడు మనకేమిచ్చాడు? ఎన్నో ఇచ్చాడు. మరి వాటిలో ఒకటి వాక్యం. ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ వాక్యములు ఏముందంటే ఎంతో జీవం ఉంది. ఈ వాక్యంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ వాక్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. కానీ సాతాను ఏం చేస్తాడంటే పొందుకోకుండా అడ్డగిస్తాడు. సాతాను యొక్క సంబంధులు అంటే మరి అపవాది సమూహము దేవుడు మనకిచ్చిన ఈ వాక్యము ద్వారా కలిగే ఆశీర్వాదాలు మనం పొందకుండా అడ్డగించేదిగా ఉంది. అయితే మనం దేవుని మీద ఆధారపడి దేవుడు ఏం చేస్తాడు? మరి మన పక్షాన శత్రు సమూహంతో పోరాడి ఆయన మనకిచ్చినటువంటి యొక్క వాక్యములు ఉన్న ఆశీర్వాదాలు పొందుకునే విధంగా ప్రభు కృప చూపిస్తాడు.
మరి వాక్యమే కదా, ఇంకెన్నో ఇచ్చాడు మనకు ఆయన. దేవుడు మనకు ఏమైతే ఇచ్చాడో వాటిని మనము స్వాధీనం చేసుకొని వాటి ద్వారా వాటిని మనం అనుభవించాలంటే మరి శత్రు సమూహము ఆటంకంగా ఉంది కాబట్టి ఈ శత్రు సమూహంతో దేవుడు మన పక్షాన యుద్ధం చేసి మనం అనుభవించే విధంగా కార్యం చేసేవాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఈ విధంగా మన పక్షాన ఉండి ఆయన యుద్ధం చేస్తాడని వాక్యము తెలియపరుస్తూ ఉంది. గమనించండి, మరి దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉండి 2 రకాల జనాంగంతో యుద్ధం చేస్తూ వచ్చినట్లు మనం చూస్తూ వచ్చాం. ఒకటి ఐగుప్తీయులు, రెండవది కనాను దేశంలో ఉన్న జనులు. గమనించండి, ఐగుప్తీయులేమో దాసులుగా చేసుకోవడం ప్రయత్నించారు. కనాను దేశంలో ఉన్నవారేమో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకుని అనుభవించకుండా ఆటంకపరిచేవారుగా ఉన్నారు. అయితే మరి ఈ 2 రకాల జనాంగంతో దేవుడు ఇశ్రాయేలు పక్షాన నుండి యుద్ధం చేసి వారి పక్షంగా మేలు చేసిన వాడుగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో మరి మన పక్షాన కూడా మరి అపవాది సమూహంతో ఆయనే పోరాడి అపవాది క్రియలన్నింటినీ మరి లయపరిచి మనకు అన్ని విధాలుగా మేలు చేసేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువుని ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, ఇశ్రాయేలు పక్షముగా దేవుడు ఏం చేశాడు? యుద్ధం చేసిన వాడుగా ఉన్నాడు. అలాగే మన పక్షాన కూడా ఆయన యుద్ధం చేసే దేవుడు. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. 3వ మాట మనం చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15:29 చదవండి. మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపడడు. ఇక్కడ ఏం రాయబడింది అంటే ఇశ్రాయేలీలకు అనే మాట రాయబడింది. ఏ మాట? ఇశ్రాయేలీలకు. ఇక్కడ మనం చూస్తున్న ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు అని రాయబడింది. అంటే యెహోవా ఇశ్రాయేలులకు ఏమై ఉన్నాడు? ఆధారముగా ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేలులకు ఆధారముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లలు గమనించండి, యెహోవా ఇశ్రాయేలుకు ఆధారముగా ఉన్నవాడు. ఆధారంగా ఉన్న ఈయన మరి నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపడని ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలుకు మరి ఆయన ఆధారముగా ఉన్నాడు. ఈ ఆధారంగా ఉన్న ప్రభువు అబద్ధమాడేవాడు కాడు, ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపడేవాడు కాడు. గమనించండి, మరి ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే ఇశ్రాయేలుకు ఆయన ఆధారముగా ఉన్నాడు. ఆధారంగా ఉన్న ఆయన అబద్ధమాడడు. వాక్యంలో పై వచనం మనం చూస్తే ఏం రాయబడింది? అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుంచి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు అని రాయబడింది. అంటే దావీదు విషయమై దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. సౌలు చేతిలో నుంచి రాజ్యాన్ని తీసివేసి లాగివేసి దావీదుకి ఇవ్వాలని చెప్పి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంటే దావీదునకు మరి శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని, రాజుగా ఉండి పరిపాలన చేసే భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి దేవుడు ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక మంచి ఉద్దేశం దావీదు విషయమే దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. అంటే దావీదుని దేవుడు ఏం చేశాడు? రాజుగా చేసిన వాడుగా ఉన్నాడు. అంటే ఏదైతే ఉద్దేశించాడో ఆయన దాన్ని నెరవేర్చాడు. అలాగే దావీదుని రాజుగా చేయాలని చెప్పి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన ఆయన నెరవేర్చాడు. అలాగే దావీదుని రాజుగా చేస్తానని చెప్పి దేవుడు చెప్పిన వాడుగా ఉన్నాడు. చెప్పిన దాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఎందుకంటే మనం ఇంటూ వచ్చాం కదా, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు అని. అంటే ఆయన చెప్పాడు అంటే తప్పకుండా దాన్ని చేస్తాడు. ఆయన ఉద్దేశించాడంటే ఆ ఉద్దేశాన్ని ఆయన ఏం చేస్తాడు? జరిగిస్తాడు. దావీదుకు ఒక గొప్ప మేలు చేయాలని చెప్పి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక గొప్ప మేలు చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు.
చెప్పినట్టుగానే చేశాడు, ఉద్దేశించిన దాన్ని ఆయన నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అలాగే మన విషయంలో కూడా ఆయన ఎన్నో మంచి ఉద్దేశాలను కలిగిన వాడుగా ఉన్నాడు. ఎన్నో శ్రేష్టమైన వాటిని మనకి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాడు. మరి అంతేకాదు, భౌతికంగా ఈ లోకంలో మనం జీవించినంత కాలము మరి భౌతిక పరంగా ఆత్మీయంగా ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతూ మరి ఆయన మీద మనం ఆధారపడినప్పుడు వాటిని మనకి ఇచ్చేవాడుగా ఆయన ఉంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఆయనతో మనం ఉండే భాగ్యాన్ని మనకు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆయన మనకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఉద్దేశాన్ని కలిగి ఉన్నటువంటి ఆ ప్రభువు మరి తప్పకుండా ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన మనకు వాటిని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడేవాడు కాదు, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేవాడు, చేయాలనుకున్నది చేసేవాడు, ఏదైతే ఉద్దేశించాడో దాన్ని నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన విషయంలో మరి ఇశ్రాయేలుకు ఆధారమైన ఈ దేవుడు అబద్ధమైన దేవుడుగా మన విషయంలో ఎన్నో మంచి ఉద్దేశాన్ని కలిగి ఉండి మన ఉద్దేశాలన్నీ ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన ఎంతగానో మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించని ఈ సమయంలో 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటి మాట ఏంది? ఇశ్రాయేలీల విషయమై ఆ దేవుడు కృపను చూపించేవాడుగా ఉన్నాడు. అంటే ఆయన కృప కలిగిన వాడు. వారి విషయంలో మాత్రమే కాదు, మన విషయంలో కూడా ఆయన కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు. రెండో మాట ఏంది? ఇశ్రాయేలు పక్షంగా ఆయన ఏం చేశాడు? యుద్ధం చేసిన వాడుగా ఉన్నాడు. వారి పక్షంగా మాత్రమే కాదు, మన పక్షంగా కూడా ఆయన యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. మూడో మాట, ఇశ్రాయేళ్లకు ఆధారమైనటువంటి వాడు. ఆయన నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, చెప్పింది చేస్తాడు ఆయన. ప్రియులారా గమనించండి, మరి ఇశ్రాయేలులకు ఆయన ఆధారమైన వాడుగా ఉంటున్నాడు. వారికి మాత్రమే కాదు, మనకు కూడా ఆధారమైన దేవుడుగా ఉండి మరి ఆయన మన విషయం మంచి ఉద్దేశాలను కలిగి వాటి మన పక్షంగా నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో ఆయన్ను ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, ఇశ్రాయేలీల విషయమై కృప కలిగిన వాడుగా ఉన్నాడు, ఇశ్రాయేల్ పక్షాన యుద్ధం చేసిన వాడుగా ఉన్నాడు, ఇశ్రాయేళ్లకు ఆధారమైనటువంటి వాడుగా ఉన్నాడు. వీళ్ళ 3 సందర్భాల్లో ఆయన కృప చూపించేవాడని, తన ప్రజల పక్షాన యుద్ధం చేసేవాడని, ఆయన ఆధారముగా ఉండి ఇచ్చిన మాట నెరవేర్చేవాడని, ఉద్దేశించిన దాన్ని నెరవేర్చేవాడని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ మాటలను ఆధారం చేసుకుని మనము ఆ ప్రభుని ఎంతగానో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి.